యోహాను శుభవార్త 6వ అధ్యాయములో 13వ వచనం, వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని గంపలకు నింపారని ముక్కల్ని? 12 గంపలకు నింపారు. ఇక్కడ ఈ 12 గంపలు అనగానే మీరు ఎవరు గుర్తు రావాలి? మీకు 12 శిష్యులు కావాలి. కొన్నిసార్లు ఏం జరుగుద్దంటే ప్రభు అందరికీ రొట్టెలు పంచిపెట్టేస్తున్నారు కదా, బహుశా శిష్యుల్లో కూడా కొంతమంది అనుకోవచ్చు, ఏంటి మన గురువు గారు ఆ రొట్టెలన్నీ పంచేస్తున్నారు, మనకు కొంచెం దాయొచ్చు కదా, అన్నీ వేస్ట్ చేసేస్తున్నా, అన్నీ ఇచ్చేస్తున్నాడు ఏంటి మన గురువు గారు, ఒక వారం రోజులు మనం దాచుకోవచ్చు కదా అని కొన్నిసార్లు ఎక్కడో కొంచెం ఆశ వస్తుంది. ఆశ ఎక్కడో మన హృదయంలో వస్తుంది. నేను దాచుకుంటే బాగుండు, నాకుంటే బాగుండు, అన్నీ జనాలకి ఇచ్చేయటం ఎందుకు, అన్నీ జనాలకే పనిచేయటం ఎందుకు, నాకు కూడా నేను ఉంచుకోవచ్చు కదా అని ఎక్కడో ఒక దురాశ మనలో వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాజెక్టులు చేసేటప్పుడు కూడా, కొన్నిసార్లు పెద్ద పెద్ద గుళ్ళు కట్టేటప్పుడు, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు డబ్బులు వచ్చినప్పుడు అంత డబ్బు కొంతమంది ఖర్చు పెట్టరు. కొంతమందికి ఏమనిపించింది, అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం, నేను కొంత ఉంచుకోవచ్చు కదా, లేకపోతే నేను కూడా కష్టపడుతున్నా కదా అని ఎక్కడో ఒక దురాశ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ కూడా బహుశా శిష్యుల్లో ఆ థాట్ వచ్చి ఉంటుంది, ఆ ఆలోచన వచ్చి ఉంటుంది, మనం కూడా కొంచెం దాచుకుందాం. కానీ వాళ్ళు ఏం చేశారు? దాచుకోలా, నిస్వార్థంగా పంచిపెట్టేశారు. ఎంత పంచిపెట్టినా ఇంకా 12 గంపలు మిగిలినాయి. అంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక గంప మిగిలింది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎంత ఇచ్చినా నీకు అంత రిటర్న్ వస్తుంది. ఇది మన యేసయ్య చేసే అద్భుతం. మనం ఎంత అయితే ఇస్తామో అంతగా డబల్ మనకు వస్తుందండి. మనం ఇచ్చి ఎప్పుడు నష్టపోము. దైవ సేవకులు చాలామంది తమ జీవితంలో ఇది గ్రహించుంటారు. మనం దేవుని సేవలో ఎంత ఇచ్చినా అది మనకు తిరిగి వస్తుంది, ఏదో ఒక విధంగా వస్తుంది. ప్రభు ఏదో ఒక విధంగా మనకి ఇస్తాడు, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ శిష్యులు ఏం చేశారు? 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టారు కదా. ప్రభు అద్భుతం చేస్తే శిష్యులు వాటిని అందరిగా పంచారు. వాళ్ళు పంచే టైంలో వాళ్ళలో మనసులో ఒక దురాలోచన కలగవచ్చు, నేను అసలు ఎందుకు పంచాలి, కొంచెం దాచుకుంటే బాగుండు కదా, నా పరిస్థితి ఏంటని ఎక్కడో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు సైతాను శోధన లెక్కించకుండా మొత్తం పంచిపెట్టారు. ఎంత పంచిపెట్టినా శిష్యులకి ఏమి నష్టం జరగలేదు. ప్రియులారా, ఒక్కొక్క శిష్యుడికి ఒక గంప మిగిలింది. ప్రైజ్ ద లార్డ్. ఒక గంపడు ఆహారం మిగిలిందండి ఒక్కొక్క శిష్యుడికి. 12 గంపలకు ఎత్తారంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక గంప వచ్చినట్టే కదా. వాళ్ళెవరూ నష్టపోలేదు, వాళ్ళెవరూ ప్రియులారా అక్కడ ఏం కోల్పోలేదు. కాబట్టి మనం గమనించాలి, దేవుని సేవలో మనం ఏం చేసినా మనకు ఒక గంప ఎప్పుడు వస్తూనే ఉంటుంది. నువ్వు ఎంతమంది పేదోళ్ళకు సహాయం చేసినా దేవుడు ఎప్పుడూ ఒక గంప నీ ఇంటికి పంపిస్తాడు. నువ్వు ఎంతమందికి బియ్యం పంచిపెట్టినా దేవుడు ఒక గంప నీకు ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను చాలా ఖర్చు పెట్టేశానే, నా నుండి చాలా వెళ్ళిపోయిందే అని నువ్వు అనుకోవచ్చు, బాధపడవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఒక గంప నీ గృహానికి పంపిస్తాడు. దేవుడు ఎప్పుడు తన సేవకులను మర్చిపోడు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు తన సేవకులకి ఆకలి దప్పులతో ఉంచడు. కీర్తనలో ఒక చోట ఉంది, సింహపు పిల్లలు ఆకలితో అలమాడుతాయేమో కానీ దైవజనులకు ఎప్పుడు కూడా ఆకలి బాధలు ఉండవు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కాచి కాపాడుతాడు. ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఒంటరి వాడిని చేయుడు. దేవుడు మనల్ని అనాథలుగా వదిలిపెట్టడు. తన హస్తం, తన కృప తన సేవకులకి ఎప్పుడు ఉంటుంది. ఒక్కొక్క శిష్యునికి ఒక గంప వచ్చింది. ప్రియులారా,